ప్రైజ్ ద లార్డ్. మరి దేవుని చేతిలో బలంగా వాడబడాలి, సేవల ముందుకెళ్ళాలి, అనేకులకు ఆశీర్వాదంగా మారాలి అని మరి దేవుని బిడ్డగా ప్రతి ఒక్కరికి ఆశ ఉంటుంది. కానీ మరి దేవుని చేతిలో వాడబడాలంటే మనకు ఒక క్వాలిఫికేషన్ కావాలి. అది దేవునికి నచ్చే క్వాలిఫికేషన్. అది ఏమంటే దేవుడు బాధ్యత కలిగిన వాళ్ళని, రెస్పాన్సిబిలిటీ ఉన్న వాళ్ళని దేవుడు వాడుకుంటాడు. మరి మన బాధ్యతల్ని మనం సక్రమంగా నిర్వర్తిస్తున్నామా? మరి బైబిల్లో చూసినట్లయితే దావీదుకి తండ్రి పని అప్పచెప్పినాడు, గొర్రెలు కాచే పని. అడవిలోకి వెళ్ళి గొర్రెల్ని కాస్తా ఉన్నాడు, మరి ఆరాధిస్తూ ఉన్నాడు దేవుణ్ణి. ఆయన పనిలో ఆయన నిమగ్నమై ఉన్నాడు. ఆ సమయం రానే వచ్చింది. సమూయేలు ప్రవక్త దావీదుని అభిషేకించడానికి వచ్చి ఎదురు చూస్తూ ఉన్నాడు. మరి కొత్త నిబంధనలు చూసుకున్నట్లయితే మరి దేవుని శిష్యులు ఎప్పుడు వాళ్ళు పిలువబడ్డారు? వారు చేపలు పడుతున్నారు, సముద్రంలో చేపలు పడుతున్నారు, పేతురు, అంద్రయ్య వీళ్ళు. అప్పుడు దేవుడు, సీమోను, నేను నిన్ను మనుషుల పట్టి జాగ్రత్త చేస్తాను రా అని చెప్పినాడు. అంటే వారి పనిని వారు విడిచిపెట్టలేదు. వారి పనిలో వారు నమ్మకంగా వారికి అప్పచెప్పబడిన బాధ్యతలు నిర్వర్తిస్తున్న సమయంలో దేవుడు వారిని ఆయన పిలుపు ఇచ్చి ఆయన వాడుకున్నాడు. మరి నీ బాధ్యతల్ని నువ్వు సక్రమంగా నిర్వర్తిస్తున్నావా? నీకు అప్పచెప్పబడిన మనుషులు, నీ యొక్క సంబంధాలు మరి నువ్వు ఎంత బాగా మరి మెయింటైన్ చేస్తున్నావు? ఎంత మంచిగా నీవు నీ బాధ్యతలు నిర్వర్తిస్తున్నావు? మరి చిన్న వాటిలో నమ్మకంగా ఉన్నవారికి దేవుడు పెద్ద పనులు అప్పగిస్తాడు. మరి చిన్న పనులు మనం చేస్తున్నామా కరెక్ట్గా? మనం చేస్తున్న పనుల ద్వారా మరి మనకి సంతోషం కలుగుతుందా? పెద్దవాటిని ఆశించకంటే ముందు మనకు అప్పచెప్పబడిన చిన్న విషయాల్లో నమ్మకంగా ఉన్నప్పుడు మన నమ్మకమైన సృష్టికర్త తగిన సమయంలో ఆయన బలిష్టమైన చేతులు మనల్ని వాడుకుంటాయి. ముందు మన రెస్పాన్సిబిలిటీస్ని, దేవుడు మనకిచ్చిన చిన్న రెస్పాన్సిబిలిటీస్ని మనం మర్చిపోకూడదు. ప్రైజ్ ద లార్డ్.